అయితే యాక్చువల్గా ఒక సామెత ఉంది సార్, అంటే ఒక మాట ఉంది సేయింగ్, అంటే కన్నవాళ్ళ విలువ వాళ్ళు ఉన్నప్పుడు కన్నా కూడా వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అని చెప్పి. చాలా ట్రూ. అది మరి ఇప్పుడు ఆ లోటు ఎవరో తీర్చలేనిది, బట్ మీకు కనపడే లోటు ఏంటి అంటే మార్నింగ్ లేచి ఒక గుడ్ మార్నింగ్ చెప్దామంటే కనపడండి డాడీయా, లేకపోతే ఏంటి వాట్? అంతే కదండి. ఆయన ఇప్పుడు ఇంకా ఆయన దగ్గర నుంచి పాటలు ఏం మిస్ అవుతున్నాను అని అనడానికి లేదు. 50,000 పాటలు 45,000 పాటలు పాడేశారు. నాకు కావాల్సిన పాట నేను వినుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. కానీ ఆ పొద్దున్న లేచి ఆయన గుడ్ మార్నింగ్ చెప్పడం, కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్కి కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడం, టీవీ చూడడం, న్యూస్ గురించి డిస్కస్ చేయడం. ఆయన ఇప్పుడు ఐపీఎల్ సీజన్ మొదలైంది మళ్ళీ. లవ్స్ క్రికెట్ సో మచ్. హీఈస్ నాట్ దేర్ టు వాచ్ ఇట్. ఒక 4 సీజన్లుగా ఆయన చూడటం లేదు. 5 సీజన్లుగా అంతకుముందు గ్రౌండ్కి పిచ్చగా గ్రౌండ్కి వెళ్ళేవారు కాదు. ఇంట్లో హీ నీడ్స్ దట్ కంఫర్ట్. పెద్ద టీవీ, ఏసీ అండ్ యూనో ఆ కంఫర్ట్ హీ నీడ్స్ ఆల్ దట్ అనమాట. హీ వాంట్ గో టు ద గ్రౌండ్. బట్ ఆ లోటే నాకు అనిపించేది. అంటే ఇంకొక పెద్ద దిక్కు అమ్మన్నారు, బట్ ఇంకొక అడ్వైస్ ఉంటుంది కదా, ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ అండ్ మేల్ పర్స్పెక్టివ్, వాట్ మేక్స్ అ ఫ్యామిలీ. ఆ ఒక పర్స్పెక్టివ్ లేదు, అది మన మీద పడింది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది. బట్ అంటే మీకు కూడా సార్, అంటే నేను మీ పర్సనల్లో, బట్ కంపానియన్షిప్ అనేది అవసరమే కదా సార్ ఎప్పుడన్నా జీవితంలో. అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు అవసరం లేకపోవచ్చు కానీ, బట్ ఒక అహెడ్ ఆఫ్ టైం వెళ్ళినప్పుడు అవసరం అవుతుంది అంటారా? అది ఎలా తీసుకోవాలంటారు దాన్ని? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను నేర్చుకున్నాను అడుగుతున్నాను అంతే, వేరే నాకు ఇప్పుడు దాని మీద ధ్యాస లేదండి. ఇప్పుడు యాస్ దెర్ ఆర్ మూమెంట్స్ వేర్ ఐ డూ ఫీల్ దాట్ ఒక ఇంటికి వచ్చి హౌ కెన్ ఐ డిస్టర్బ్ అమ్మ అండి, రాత్రిపూట నాకు ఆకలిస్తుంది, నాకేమైనా కావాలంటే అమ్మని లేపలేను కదా, నేను చేసుకోవాల్సి వస్తుంది, అదొక ఇబ్బంది. లేకపోతే నేను ఊరికి బయలుదేరుతున్నాను, నేనే బట్టలు సర్దుకోవాలి, నేనే నా పరుపు సర్దుకోవాలి, క్లాజెట్లు సర్దుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఊరి నుంచి వచ్చిన తర్వాత నేనే లాండ్రీ తీసి వేసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ దాని మీద నాకు ఇప్పుడు ధ్యాస లేదు. అంటే వాట్ యువర్ ఎయిమ్ సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, ఒక పక్కన షోస్ చేస్తున్నారు, యూ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. బట్ మనకేంటంటే ఒక నియరెస్ట్గా ఒక పాయింట్స్ అనేది పెట్టుకుంటాం, అంటే ఈ సంవత్సరానికల్లా ఇది చేయగలగాలని ఒక కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. మీ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ నియరెస్ట్ గోల్ ఆర్ టార్గెట్ అంటే ఏం చెప్తారు? సార్, మై లైఫ్ ఇస్ టోటలీ కన్స్యూమ్డ్ బై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండి. ఓకే. ఇప్పుడు నా జీవిత ధ్యేయం ఏమిటంటేనండి, నాన్నగారు మెమోరియల్ కట్టాలి. ఓకే. ఆయనకి తగిన మర్యాద అది చెయ్యాలి అన్నది. యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అ సన్. ఐఎమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ హీ డిజర్వ్స్ అ ప్లేస్ లైక్ దాట్. ఇంతవరకు ఏ గాయకుడికి లేని ఒక మెమోరియల్. ఎందుకంటే హీ ఈజ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ లైఫ్ దట్ నో అదర్ ప్లేబ్యాక్ సింగర్ హ్యాస్ అచీవ్డ్. దట్ నీడ్స్ టు బీ అడ్రస్డ్ అండ్ అది చిరస్థాయిగా నిలబడిపోవాలి అనేది నా జనరేషన్స్ మాట్లాడుకోవాలి, జనరేషన్స్ తెలియాలి. ఎగ్జాక్ట్లీ, అది నాకు ఒక ఆశ అనమాట. ఆ పని జరుగుతున్నది. అయిపోయింది. ఓకే, స్టార్టెడ్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది. దీని గురించి ఐఎమ్ రన్నింగ్ అరౌండ్ లైక్ క్రేజీ. చెప్పే మాటలు ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడు చేసేది ఇంత బిజీగా ఉన్నాను అంటే అన్నిటికీ కారణం అది, మూల కారణం అది. ఐ హ్యావ్ టు రన్, ఐ హ్యావ్ టు గెట్ థింగ్స్ డన్. అందరూ అడుగుతున్నారు గవర్నమెంట్స్ని వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారు. ఎందుకు చేయాలి? ఒక ఇండివిజువల్కి ఎందుకు చేయాలి అనేది నా అభిప్రాయం. అండ్ ఐ హ్యావ్ టు గివ్ హిమ్ దట్, యునో, ఎవరిని అడగాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. చాలా మంది అంటున్నారు వెళ్ళి అడగాలంటే 5 స్టేట్స్లో అడగాలి. నేను కర్ణాటక నుంచి ఆయన పాడని స్టేట్ లేదు, బాంబే, మహారాష్ట్ర దాకా పోవాలి. అండ్ నాకు ఇప్పుడు ఆ టైం లేదు. ఐ కెనాట్ డూ దాట్. సో మీరు చేయగలరు కదా సార్, ఓన్గా చేయగలరు. యాజ్ ఏ సన్ కింద మీకు ఒక తృప్తి కదా. అండ్ అది చేస్తున్నాను. నాన్నగారికి మా ఏరియాకి పేరు మార్చాలనుకున్నాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నగర్ అనుకున్నాను. కానీ గవర్నమెంట్ అడ్వైస్డ్ అది డిలే అవుతుంది. ముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్ మెమోరియల్ అనేది స్టార్ట్ చేయండి. మెమోరియల్ అయిపోయిందండి. ఇప్పుడు మా ఇంటి వీధికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్ అని పెట్టారు. గవర్నమెంట్ హాస్ శాంక్షన్ అండ్ జరిగింది కూడా, ఫంక్షన్ కూడా జరిగింది. ఇట్ ఈస్ నౌ వీ హ్యావ్ అ బోర్డ్ విచ్ సెస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్. అది చాలు సార్, చిరస్థాయిగా ఒక మనిషి చరిత్రలో నిలిచిపోయాడని చెప్పుకోవడానికి. ఏంటంటే అది అన్ఫార్చునేట్లీ ఏంటంటేనండి,
దీస్ ఆర్ మై గోల్స్ ఇన్ లైఫ్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ బిఫోర్ మై టైమ్ ఇస్ ఓవర్. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ పర్సూయింగ్. ఇప్పుడు ఈ లైవ్ సినిమా కానివ్వండి, పాడుతా తీగ కానివ్వండి, కాన్సర్ట్స్ కానివ్వండి, ఇళయరాజా గారి టూర్స్ కానివ్వండి, ఆల్ ఆఫ్ దిస్ ఆర్ హెల్పింగ్ మీ. మై అల్టిమేట్ గోల్ ఇస్ టు గెట్ దట్ డన్. ఎస్.